మహిళా రిజర్వేషన్ చట్ట సవరణ బిల్లు ఆమోదం పొందడం ఖాయమని కేంద్ర మంత్రి శ్రీనివాస్ వర్మ ధీమా వ్యక్తం చేశారు. ఈ బిల్లు కోసం మహిళలు ఎంతో ఉత్కంఠగా ఎదురు చూస్తున్నారని తెలిపారు. మహిళలకు నిర్ణయాధికారంలో భాగస్వామ్యం కల్పిస్తే దేశం మరింత అభివృద్ధి చెందుతుందన్నారు. అన్ని పార్టీలు బిల్లు ఆమోదానికి సహకరిస్తాయని ఆశిస్తున్నామన్నారు. ఏదైతే దేశంలో మహిళా సాధికారత సాధించాలి అనేటువంటి ఒక లక్ష్యం ఉన్నదో ఆ లక్ష్యాన్ని సాధించేటువంటి దిశగా గతంలో కూడా అన్ని పార్టీలకు ఆమోదంతో లోక్సభలో 33% రిజర్వేషన్ బిల్లునికి ఆమోదింపజేయడం జరిగింది. ఈరోజు 29 ఎన్నికల నుండే దాన్ని అమలు చేయాలని ఒక మంచి ఆలోచనతో మళ్ళీ 2034 వరకు కాకుండా సాధ్యమైనంత త్వరగా ఈ బిల్లును ఆమోదింపాలనే ఉద్దేశంతో ఇవాళ లోక్సభ ప్రత్యేక సమావేశాలు ఏర్పాటు చేసి బిల్లుని ప్రభుత్వం ప్రవేశపెట్టడం జరుగుతుంది. తప్పనిసరిగా ఇది ఆమోదం పొందుతుందనేటువంటి విశ్వాసం, నమ్మకం మాకైతే ఉంది. దేశ ప్రజలందరూ కూడా, ముఖ్యంగా మహిళలందరూ కూడా ఈ బిల్లు ఆమోదం కోసం ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.